మన తండ్రి నా దేవుని నుండి ప్రభైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చుందామండి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఉచితమైనటువంటి కృపను బట్టి మరి గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు కూడా దేవుడు తన బలిష్టమైన రెక్కల క్రింద మనల్ని భద్రపరిచి ఆయన నామమును మహిమపరచడానికి ఘనపరచడానికి మరి త్రిత్వము తరువాతి మొదటి ఆదివారములో దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఆయనను స్తుతించే ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహించిన విధానమును బట్టి మనమందరమును కూడా మరి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించవలసిన వారమై ఉన్నామని తెలియజేస్తూ నన్ను ఇక్కడ నిలువబెట్టిన త్రియేక దేవునికి నేను ముందుగా వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన సంఘానికి పెద్దలకును సెక్రటరీ గారికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, మరి గడిచినటువంటి ఆదివారం త్రిత్వమును గురించినటువంటి అనేకమైనటువంటి విషయాల్ని మనము తెలుసుకున్నాం. మనము త్రిత్వ కాలములో ప్రవేశించాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో ఏకమైనటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామని, ఆయన త్రిత్వమై ఉన్నాడని, ఆయన చేసిన ప్రతి సృష్టి కూడా త్రిత్వమై ఉన్నది అనేటువంటి విషయాల్ని మనము దేవుని యొక్క వాక్యములో నుండి మనము ధ్యానం చేసుకున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుడు త్రిత్వమై ఉన్నాడని, దేవుని చేత నిర్మించబడిన నరుడు కూడా త్రిత్వమై ఉన్నాడని, ఆ నరుడు పొందినటువంటి బాప్తిస్మము లేక రక్షణ కూడా త్రిత్వమై ఉన్నదనేటువంటి విషయాల్ని చాలా విషయాలు మనము నేర్చుకున్నాం. మరి ఈ దినాన ఈ త్రిత్వము తరువాతి మొదటి ఆదివారములో దేవుడు మనల్ని ప్రవేశపెట్టిన విధానం బట్టి దేవుని స్తుతిస్తూ మరి ఈ దినమున చదువుకున్నటువంటి ఆ పరిశుద్ధ లేఖన భాగములను బట్టి మరి పరిశుద్ధ లేఖన భాగముల ద్వారా మనము ధ్యానం చేయబోయే అంశము ఏంటి అని అంటే, నీ పొరుగు వాని ఎడల నీ ప్రేమ ఎలా ఉన్నది, నీ పొరుగు వాని ఎడల నీ ప్రేమ ఎలా ఉన్నది అనేటువంటి అంశమును గురించి ఈరోజు పరిశుద్ధ లేఖన భాగములను బట్టి మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, దేవుని స్వమైనటువంటి ఇశ్రాయేలుకు దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రమును అనుగ్రహించాడు. ఈ ధర్మశాస్త్రములో తెలియచేయబడినటువంటి ద్వారా ఆనాటి ప్రజలకు, నేటి సేవకుల ద్వారా ఈనాటి ప్రజలకు కూడా ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతకీ దేవుడు కోరుకునేది ఏంటి అని గనక మనం ఆలోచన చేస్తే ప్రసంగి గ్రంథములో 12వ అధ్యాయములో 13వ వచనాన్ని గనక మనము చూస్తే, ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను, మానవ కోటికి ఇదియే విధి అంటూ ఉన్నాడు ప్రసంగి భక్తుడు. మరి జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు దేవుడు తనకిచ్చిన జ్ఞానమును బట్టి ఈ లోకములో అనగా సూర్యుని క్రింద ఈ భూమి మీద జరుగు ప్రతి విషయాన్ని ఆయన పరిశీలన చేసి చూశాడట. ఇదంతయు వినిన తర్వాత లేకపోతే అంతా పరిశీలన చేసిన తర్వాత తేలినటువంటి ఫలితార్థం ఏంటి అని గనక మనం ఆలోచన చేస్తే ఆయన ఒక మాట చెప్పాడు. ఏంటి అని అంటే, ఎవరైతే ఈ భూమి మీద నివసిస్తూ ఉన్నారో వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలి అని ప్రసంగి భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే మానవ కోటికి విధి అని కూడా ఆయన తెలియచేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఆయన కట్టడలను అనుసరించి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడమే మానవుల యొక్క విధి అని ప్రసంగి భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. కనుక ధర్మశాస్త్రమును బట్టి మనము నడుచుకోవాలి. ఆజ్ఞలనగా ధర్మశాస్త్రంలోనే ఉన్నాయి. కనుక ధర్మశాస్త్రమును బట్టి ఆయన ఆజ్ఞలను బట్టి మనము నడుచుకోవాలి. ఎంతకీ ధర్మశాస్త్రము ఉన్నటువంటి ఆజ్ఞలను కనుక మనం పరిశీలన చేస్తే ధర్మశాస్త్రములో ఏ ఆజ్ఞ అయితే ఉన్నది, ధర్మశాస్త్రము ఏ ఆజ్ఞలో ఇమిడి ఉన్నది అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి మనం పరిశీలన చేద్దాం. గలతీయులకు రాసిన పత్రికలో
5వ అధ్యాయములో, గలతీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది అని అంటా ఉన్నాడు. అంటే ధర్మశాస్త్రం అనుసరించి మీరు నడుచుకోవాలి అని దేవాది దేవుడు మానవ కోటికి విధి అది అని ప్రసంగి భక్తుడి ద్వారా తెలియజేశాడు. కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్రం అనుసరించడం అంటే ధర్మశాస్త్రం అని గైకొనాలి అనేటువంటి విషయాన్ని మనకు అర్థమవుతా ఉంది. ఇప్పుడు ధర్మశాస్త్రంలో ఏముంది అని కనుక మనం ఆలోచన చేస్తే ఇక్కడ పౌలు గారు తెలియజేస్తూ అంటున్నాడు, ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది అని చెబుతా ఉన్నాడు. అంటే ధర్మశాస్త్రం అంతా ఏం చెబుతుంది అని గనక మనం ఆలోచన చేస్తే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనే మాటలో సంపూర్ణమై ఉన్నది అని చెబుతా ఉన్నాడు. అంటే ధర్మశాస్త్రము దేవుడు దేనికి మనుషులకి ఇచ్చాడు అని అంటే ఒకరి యందు ఒకరు ప్రేమ కలిగి ఉండాలని, 2 దేవునిని కూడా ప్రేమించాలి. ధర్మశాస్త్రం 2 ఆజ్ఞలతో ఇమిడి ఉందని ఒక చోట మనం చదువుతాం. 1 నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి, అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అనేటువంటి ఆజ్ఞలతో ఇమిడి ఉన్నది అంటున్నాడు. ఇక్కడైతే పౌలు గారు ఏమన్నాడు అని అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనేటువంటి మాట ధర్మశాస్త్రమును బట్టి అది సంపూర్ణమై ఉన్నది అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అంటే మనము మన పొరుగు వారిని ప్రేమించే వారముగా మనం ఉండాలి. క్రైస్తవులమని చెప్పుకోవడం కాదు, దేవుని బిడ్డలమని చెప్పుకోవడం కాదండి. ఏం చెయ్యాలి అని అంటే మన సహోదరుల ఎడల మనము ప్రేమ కలిగి ఉండాలి. ఇది ధర్మశాస్త్రములో ఆయన ఇచ్చిన ఆజ్ఞలలో 1 అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమనేటువంటి ఆజ్ఞను మనము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న మాట ఏంటంటే ధర్మశాస్త్రం అంతా ఈ ఆజ్ఞను బట్టి సంపూర్ణమై ఉన్నది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక వాక్యాన్ని వింటున్న నీవు నేను కూడా క్రైస్తవులము లేక దేవుని బిడ్డలమని భక్తులమని చెప్పుకుంటున్నటువంటి నీవు నేను కూడా మన పొరుగు వారిని ప్రేమించే వారముగా ఉన్నామా లేదా, మన సహోదరుల ఎడల మనము ప్రేమ కలిగి ఉన్నామా లేదా అనేది ఈరోజు లేఖన భాగములను బట్టి మనము పరిశీలన చేయవలసినటువంటి వారమై ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. కనుక పొరుగువాని ఎడల మన ప్రేమ ఎలా ఉన్నది, పొరుగువాని ఎడల మన ప్రేమ ఎలా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనము ధ్యానం చేయాలి. అసలు ప్రేమ అనేది ఉందా లేదా ఈరోజు లేఖన భాగములను బట్టి మనము ధ్యానం చేద్దాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈరోజు చదువుకున్నటువంటి సువార్త పాఠ్యభాగమును బట్టి మనం ఆలోచన చేస్తే సువార్త పాఠ్యభాగం మనకేమి నేర్పిస్తున్నది అని కనుక మనం ఆలోచన చేస్తే పొరుగు వారిని ప్రేమించలేని ధనవంతుడి గురించి సువార్త పాఠ్యభాగం మనకు తెలియజేస్తూ ఉంది. ఈరోజు సువార్త పాఠములో మనము చదువుకున్న లేఖన భాగం చూడండి. లూకాసు సువార్తలో 16వ అధ్యాయం 19వ వచనాన్ని మనము చదువుకుందాం. వచనం వెంబడి వచనం, ధనవంతుడు ఒకడుండెను. 20వ వచనం, లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. చాలు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానాన్ని చెబుతున్నారు. ఎవరితోటి ఉపమానం చెబుతున్నారు అని అంటే 14వ వచనాన్ని మనం చదువుదాం. ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసిస్తూ ఉన్నారు. చూడండి, ధనాపేక్ష గల పరిసయ్యులంట ఆయన అపహాస్యం చేస్తూ ఉన్నారు. దేవుడు చెప్పే మాటలను బట్టి వాటిని విని ఏం చేస్తున్నారో అపహాస్యం చేస్తున్నారంట. అప్పుడు ఆయన ఈ ఉపమానం చెప్పినట్లుగా ఈ క్రింద వచనాల్లో కొన్ని మాటలు చెప్పిన తర్వాత ఈ ఉపమానం చెప్పాడు ఆయన. ఈ 19వ వచనములో ధనవంతుడు ఒకడిని చూపించాడు. 2వది 20వ వచనములో దరిద్రుడిని చూపించాడు. ఇక్కడ ధనవంతుడు మరియు దరిద్రుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఇద్దరిని గురించినటువంటి ఒక ఉపమానము ఆయన చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ధనవంతునికి పేరు లేదు కానీ దరిద్రునికి మాత్రం పేరు వ్రాయబడింది. దరిద్రునికి మాత్రం పేరు వ్రాయబడింది. ఆ దరిద్రుడి పేరు లాజరు. ఆ దరిద్రుడి పేరు లాజరు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇప్పుడు ఈ ధనవంతుడు ఓదారంగ వస్త్రములను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము కూడా బహుగా సుఖపడుతున్నాడట. అయితే దరిద్రుడు అనేటువంటి లాజరు
భయంకరమైనటువంటి కరువు అనుభవిస్తూ ఉన్నాడు. ఏమండి, దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిటి పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకుంటా ఉన్నాడు. అంతేకాదు అతని కురుపులంట కుక్కలు నాకుచు వచ్చినాయి అని చెబుతూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, అయితే ఒకానొక దినాన్న వీళ్ళిద్దరూ కూడా ఏమయ్యారు? చనిపోయారు. వీళ్ళిద్దరూ కూడా చనిపోయారు. 22వ వచనం, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడిను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను. చాలు. ఇక్కడ ధనవంతుడు చనిపోయాడు, దరిద్రుడు చనిపోయాడు. ఇక్కడ ఒక సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ధనవంతుడికి మరణం వస్తుంది, దరిద్రుడిని కూడా ఏమొస్తుంది? మరణం అనేది వస్తుంది. ఎందుకనంటే పుట్టిన ప్రతి మనిషి కూడా ధనవంతుడైనా, గొప్పవాడైనా, ఐశ్వర్యవంతుడైనా, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడైనా, లేక దరిద్రుడైనా, ఏమీ లేని వాడైనా ఏమవ్వాలి అనంటే ఒకానొక దినం చనిపోవాలి, ఒకానొక దినము మరణించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకానొక దినానంట వీరిద్దరూ కూడా ఏమయ్యారు? చనిపోయారు. అయితే జరిగిన విషయం ఏంటి అనంటే దరిద్రుడు చనిపోయాడు. దరిద్రుడు ఏమయ్యాడు? చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ దరిద్రుడు తీసుకెళ్ళడానికి ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చినాయి అంట. ఇక్కడ ధనవంతుడు కూడా చనిపోయాడు, అతను పాతి పెట్టబడ్డాడు అని మాత్రమే వ్రాయబడింది. అతని గురించి పూర్తి విషయం రాయబడలేదు. మరి ధనవంతుడు చనిపోతే అనేక మంది వచ్చి ఏం చేస్తారో ఏమండి? సంఘీభావాన్ని తెలిపి ఏమండి కండోలెన్స్ తెలియజేసి, అవునా, ఆయన ఏం చేస్తారు? చక్కటి గంధపు పెట్టెలో కానీ, ఏమండి రోజువుడ్ పెట్టెలో కానీ, ఏమండి చక్కటి సమాజ పెట్టెను తయారు చేయించి వెళ్ళి పాతి పెడతారు, తీసుకెళ్ళి పాతి పెడతారు. ఎందుకంటే ధనవంతుడికి అందరూ కూడా ఉంటారు. ధనం ఉంటే చాలండి, ఆటోమేటిక్గా మనుషులు వచ్చేస్తారు. ఆ మధ్యకాలంలో ఒక కవి ఒక పాట రాశాడు. ధనం ఉంటే సుబ్బిగాడిని సుబ్బారావు గారు అంటారు అనేటువంటి మాట. అవునా? ఒక కవి రాసినటువంటి పాట ఇది. అవునా? ధనం ఉంటే అందరూ వస్తారు. కానీ ఇక్కడ రాయబడిన మాట మనం చూస్తే దరిద్రుడు చనిపోయాడు. మరి దరిద్రుడికి తిండే దొరకట్లేదు. వాడితే ఎవరుంటారు? ఎవరు రారు. మీరు గమనించవలసిన విషయం, అతన్ని పాతి పెట్టారో లేదో కూడా తెలియదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ ఈ దరిద్రుని కొరకు దేవుడు ఎవరిని పంపించాడు అని అంటే దేవదూతలని పంపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ ధనవంతుడు చక్కగా ఆ రాత్రి చనిపోతాడని అతనికి తెలియదు. నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు అనేటువంటి ఆలోచన కలిగి శుభ్రంగా తిని ఉంటాడో, చక్కగా మంచి పరుపు మీద ఏసీ రూమ్లో చక్కగా పడుకొని కళ్ళు మూసుకొని నిద్రపోయి ఉంటాడు. ఆ రాత్రి చనిపోయాడు. ఈ ధనవంతుడు ఎక్కడ కళ్ళు తెరిచాడు అని అంటే 23వ వచనం మనం చదువుదాం. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు, నేను అనుకుంటాను బాధను బట్టి మెలుగు వచ్చింది అనుకుంటున్నాను. ఇంటి దగ్గర నిద్రపోయాడు, ఎక్కడ కళ్ళు తెరిచి ఉంటాడు? ఏమండి? పాతాళములో కళ్ళు తెరిచాడు. మీకు అర్థం అంటే నిద్రలోనే అయిపోయాడు. ఆ రాత్రి దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుచున్నారు అంట. రాత్రికి రాత్రే చచ్చిపోతే పరిస్థితి అంతే కదా. ఇప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ధనవంతుడు పాతాళంలో కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచేసరికి అంటే దాని అర్థం కన్నులెత్తి చూచాడనంటే కళ్ళు తెరిచాడని దాని అర్థం. కన్నులెత్తి చూచి ఏం చేశాడండి? అలా చూడగానే అబ్రహాం గారు కనబడ్డారు. అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్న లాజరు కనబడ్డాడు. అంటే ఇప్పుడు అబ్రహాము లాజరు ఎక్కడున్నారు? మనం ఆలోచన చేయాలి, తెలుసుకోవాలి. ఇప్పుడు ధనవంతుడు ఎక్కడున్నాడు? బాగా ఆలోచన చేయాలి. అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్నటువంటి లాజరు నెమ్మది పొందే స్థలములో ఉన్నాడు. ఏమండి? ఈ ధనవంతుడు యాతన పడే స్థలములో ఉన్నాడు, పాతాళంలో. మనం గమనించాలి. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు అని రాయబడింది. కళ్ళెత్తి చూస్తే అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి లాజరు ఎక్కడున్నాడు అని అంటే నెమ్మది పొందే స్థలములో ఉన్నాడు. ధనవంతుడు యాతన పడే స్థలములో ఉన్నాడు. కన్నులెత్తి దూరము నుండి, దగ్గరగా లేరు వాళ్ళు, బాగా ఆలోచించాలి. దూరంగా ఉన్నాడు అబ్రహాము, లాజరు దూరంగా ఉన్నాడు. చూడండి, దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకుని లాజరును చూసి ఏమంటున్నాడు? ఎవరిని పిలిచాడు? తండ్రి అయిన అబ్రహామా అన్నాడు. అంటే అబ్రహాము ఎవరో ఈ ధనవంతుడికి తెలుసు. అబ్రహాం ఎవరో
ఈ ధనవంతుడికి తెలుసు. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి. ఆగుదాం. తండ్రివైన అబ్రహామా అని అన్నాడు అని అంటే ఇతను ఎవరు కుమారుడు? ఆలోచన చేయాలండి. దేవుని బిడ్డ అని మనకు అర్థమవుతుంది, ఒక విశ్వాసి అని మనకు అర్థమవుతా ఉంది. ఇక్కడ దేవుడు అందుకనే ఉపమానం వారితో చెప్పాడు. పరిసయ్యులతో చెప్తున్న మాట ఇది. ఎందుకనంటే పరిసయ్యులు ఏమనుకుంటారు అని అంటే తమను తాము పరిశుద్ధపరిచేసుకుని మాకంటే గొప్పవాడు లేడు, మాకంటే నీతిమంతుడు లేడు, మాకంటే భక్తుడు లేడు అనుకుంటారు వాళ్ళు. అందుకని ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు తండ్రివైన అబ్రహామా, నా యందు ఇప్పుడు నువ్వేం పడాలి? కనికరపడాలి. నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపించుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని చూడండి కేకలు వేస్తున్నాడు. ఇక్కడ ఒక సత్యాన్ని మనం గమనించాలి. ధనవంతుడు బ్రతికున్న కాలంలో లాజరు కూడా, దరిద్రుడు కూడా బ్రతికే ఉన్నాడు. దరిద్రుడు కూడా బ్రతికే ఉన్నాడు. దరిద్రుడు లోపలున్న ధనవంతునికి వినబడాలని ఆకలితో ధనవంతుని వాకిట పడి ఉండి కేకలేస్తున్నాడు. అప్పుడు ధనవంతుడు అసలు పట్టించుకోలేదు. ఇప్పుడు ధనవంతుడు పాతాళములో బాధపడుచు యాతన పొందుచు, తండ్రివైన అబ్రహామా, నీ రొమ్ము నానుకొని ఉన్న లాజరు నా దగ్గరికి పంపించయ్యా, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని ఏం చేస్తున్నాడు? కేకలు వేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ధనవంతుడు లాజరుని ఎందుకు పంపించమంటున్నాడు? కొంచెం నీళ్ళు ఇస్తాడు, నా దగ్గరికి పంపించు అంటున్నాడు. అంటే ధనవంతుడికి ఏం వేసింది? యాతన పడతా ఉంటే దాహం వేసింది, నీటి అవసరము వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నాడు? లాజర్ను ఒకసారి నా దగ్గరికి పంపించు. తన ఏంటది? వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చడానికి అతను పంపించన్నాడు. ఇప్పుడు మీరు గమనించండి, వ్రేలి కొన, ఆ చిటికి నీళ్ళు అవ్వచ్చు, లేకపోతే చూపుడు నీళ్ళు అవ్వచ్చు, ఉంగరేలు అవ్వచ్చు. చిటికి నీళ్ళని అలవాటు చేసేసారు పెద్దలు. చిటికి నీళ్ళని రాయబడలేదు అక్కడ, అర్థమైందా? వ్రేలి కొన అని మాత్రమే వ్రాయబడింది. ఇప్పుడు ఆ వ్రేలి కొన ఒక గ్లాసు నీళ్ళలో ముంచామనుకోండి, బయటికి తీస్తే ఎన్ని నీళ్ళు వస్తాయి? ఒక చుక్క. రెండవది రావడానికి అవకాశం కూడా ఉండదు. అవునా కాదా? కనుక ఇప్పుడు ధనవంతుడి యొక్క పరిస్థితి ఎలా ఉంది అని అంటే ఒక చుక్క నీటి కొరకు ఆరాటపడుతున్నాడు. మరి ఇంటి దగ్గర ఉన్నప్పుడు, బతికున్నప్పుడు బాటిల్ టు బాటిల్ తెగ తాగేసి ఉంటాడు. అవునా? తెగ తాగేసి ఉంటాడు. ఇప్పుడు ఒక చుక్క నీటి కొరకు మాత్రం ఏం చేస్తున్నాడో? ఆరాటపడుతున్నాడు. యాతన పడిపోయి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచిన నాలుకను చల్లార్చడానికి లాజరును ఒకసారి పంపించమని అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే దీన్ని బట్టి నేనైతే అందును ఓరి వెర్రి బాగులోడా, ఎప్పుడన్నా ఆడికి నీళ్ళు ఇచ్చావా? ఒక గ్లాసు నీళ్ళన్నా ఎప్పుడన్నా? అవునా? ఒక గ్లాసు నీళ్లు ఎప్పుడన్నా ఇచ్చావా? ఇవ్వలేదే. వాడిని ఎప్పుడన్నా పట్టించుకున్నావా? పట్టించుకోలేదే. మరి ఇప్పుడు వాడు లాజరు వచ్చి నీకు నాలుక చల్లార్చాలా? అందును నేనైతే. ఎందుకంటే మాట చెప్తున్నానంటే వాక్యములోనే ఒక మాట ఉంది, నీళ్లు పోయి వానికి నీళ్లు పోయబడును. నీళ్లు పోయేవానికి ఏం పోయబడును? నీళ్లు పోయబడును. నువ్వు ఎప్పుడన్నా పోసుంటే నీకు పోయడానికి పంపించేవాడు రా, నేనైతేనండి వాడిని. కానీ ఇక్కడ అబ్రహాం అయితే ఏమన్నాడు తెలుసా? అందుకు అబ్రహాము ఏమన్నాడు? కుమారుడా. ఎందుకు అబ్రహాం కుమారుడు అని ఉంటాడు? అక్కడ సంభాషణ అదే, తండ్రి అయిన అబ్రహాం అన్నాడు కాబట్టి ఇప్పుడు కుమారుడా అంటూ నీవు నీ జీవితకాలం అంతా నీకిష్టమైనట్టు సుఖము అనుభవించుతివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుము. అంటే ధనవంతుడు సుఖపడ్డాడు, లాజరు ఏమయ్యాడు? కష్టపడ్డాడు, కష్టం అనుభవించాడు. ఇక్కడ మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే పెద్దలు కూడా అప్పుడప్పుడు ఒక మాట చెప్తారు. ఏమనంటే ఇప్పుడు సుఖపడితే రేపు కష్టపడాల్సి వస్తుంది,
ఇప్పుడు కష్టపడితే రేపు సుఖపడతావు అనేటువంటి మాట పెద్దలు అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు. ప్రియదేవుని బిడ్డలారా, అది అబ్రహాం గారితో కూడా ఈ ధనవంతుడితో అదే మాట చెబుతున్నాడు. కుమారుడా, నీ జీవిత కాలం అంతయు నీకు ఇష్టం వచ్చినట్టు ఏమనుభవించావు? సుఖాన్ని నువ్వు అనుభవించావు. అయితే ఈ లాజరు కష్టమును అనుభవించాడు గనుక ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంటే పెద్దలు చెప్పే మాట నిజమేనంటారా కాదంటారా? నిజమే. బైబిల్ చెబుతున్న మాట ఏది? బైబిల్ చెబుతున్న మాట ఏది? చాలామంది ప్రయోజకులైనటువంటి కొంతమందిని చూసి ఏమంటారు అని అంటే, ఒకప్పుడు చాలా కష్టపడ్డాడండి, వాడు కష్టపడి పైకి వచ్చాడు, ఇప్పుడు దేవుడు మంచి స్థానంలో నిలబెట్టాడు, ఇప్పుడు సుఖపడుతున్నాడు అని అంటారు. కొంతమందిని చూసి ఒకప్పుడు రాజభోగం అనుభవించారండి వీళ్ళు, ఇప్పుడు పరిస్థితి ఇలాగైపోయింది, బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి అనేటువంటి సామెత చెబుతూ ఉంటారు. ఇవన్నీ కూడా నిజాలండి, జీవిత సత్యాలు. బైబిల్ కూడా అదే చెబుతా ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, అతను నెమ్మది పొందుతున్నాడు, కష్టం అనుభవించాడు గనుక. నువ్వు సుఖం అనుభవించావు గనుక ఏమవుతున్నావు? యాతన పొందుతావు. అంటే ఈ లోకములో దేవుని కొరకు కష్టాన్ని మనం అనుభవించడం నేర్చుకోవాలి. అప్పుడు పరలోకములో మనం ఆయనతో పాటు సుఖపడతాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇహలోకములో ఆయన పట్టించుకోకుండా మన ఇష్టానుసారంగా సుఖవంతమైన జీవితం జీవిస్తే రేపు యాతన పడవలసిన సమయం వస్తుంది. ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉన్నామనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చదువుదాం. అంతేకాక చూడండి, ఎందుకు అంతేకాక అన్నాడనంటే, ఎందుకు చెప్తున్నాడు 26వ వచనం అంటే, నీ దగ్గర ఉన్నటువంటి లాజర్ నా దగ్గరికి పంపించన్నాడు కదా. ఇప్పుడు అంతేకాక దానికి చెప్తున్నాడు సమాధానం. ఎక్కడి నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి భోజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధముంచబడి ఉన్నదని చెప్పాను. చాలు. అంటే ఇక్కడ వారు అక్కడికి రావటానికి నువ్వు అబ్రహామును అనుకున్నటువంటి లాజర్ను పంపించమన్నాడు కాబట్టి అబ్రహాం గారు చెబుతున్నాడు, ఇక్కడ వారు అక్కడి వారు ఇక్కడికి రావటానికి వీలు లేదు. ఎందుకంటే ఈ మధ్యలో నీకు మాకు మధ్యలో ఒక మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాడు. అప్పుడే ఏమన్నాడనంటే ఈ ధనవంతుడు, చదువుదాం. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను అన్నాడు. అప్పుడు అన్నాడు, అర్థమైపోయింది అతనికి. ఏమర్థమైంది అని అంటే, చూడండి, నేను అక్కడికి వెళ్ళడానికి కానీ అక్కడి లాజరు ఇక్కడికి రావడానికి కానీ అవకాశం లేదు. అంటే చచ్చిపోయినటువంటి వ్యక్తి, మీరు బాగా ఆలోచన చేయాలి, అడుగుతున్నటువంటి మాట ఇది. అక్కడి వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి రావడానికి వీలు లేదు అనేటువంటి మాట విన్న తర్వాత ఈ ధనవంతుడికి వచ్చినటువంటి ఆలోచన ఏంటో తెలుసా? ఏమన్నారు తెలుసా? అలాగైతే తండ్రి, నాకు 5 సహోదరులు ఉన్నారు అన్నాడు. అంటే ఎన్నోవాడు? 6వాడు. దేవునికి స్తోత్రం. నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపాలి అని అడుగుతున్నాడు. అప్పుడు అన్నాడు, నేను తప్పించుకోలేను ఈ నరకాన్ని. నిద్ర వస్తుందా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెరీ గుడ్. ఎంత గట్టిగా, ఎంత చక్కగా వాక్యాన్ని చెబుతున్న ప్రతి వారం మనకి ఇదే పాఠం అయిపోతా ఉంది. నేను ఇక లోపలికి వెళ్ళను, మిమ్మల్ని దేవుడికే అప్పగిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అన్నాడు, అప్పుడు అర్థమైంది తనకి, ఇక నేను యాతన పడుతున్నాను కాబట్టి నేను అక్కడికి వెళ్ళలేను, అక్కడ వారు ఇక్కడికి రాలేరు అంటున్నాడు. కాబట్టి నాకు 5 సహోదరులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇక్కడికి రాకుండా ఉండాలంటే నాకు 5 సహోదరులు ఉన్నారు కాబట్టి నేను వెళ్ళి, ఒరే బాబు, మీరు దేవుని మార్గంలో నడవండి, మంచి మార్గంలో నడవండి, నాకెలాగా మీరు నడవద్దు, అర్థమైందా? నాకెలాగా నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించమనేటువంటి బాటలో మీరు ఉండొద్దు, మీరు దేవుని భయభక్తులు కలిగి ఉండండి, నేను 4 మంచి మాటలు చెప్పొస్తానయ్యా, నన్ను పంపించయ్యా అని అడిగాడు. సహోదరుల దగ్గరికి పంపించమని అడిగాడు. అప్పుడు అబ్రహాం గారు ఏమన్నారు? అందుకు అబ్రహాం, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? నాయనా, నువ్వు వెళ్ళి
వాళ్ళకి చెప్పేసి రాని పంపించాడా? నో. ఒక వ్యక్తి చచ్చిపోయిన తర్వాత మళ్ళీ సహోదరులు రావడం అనేది జరగదు. ఈ మధ్యకాలంలో చాలామంది వచ్చి మాట్లాడుతున్నారంట. ఇక్కడ వాక్యం చెబుతా ఉంది. ప్రసంగి గ్రంథంలో మనం చదివితే, బ్రతికి ఉండి వారు తాము చతురని ఎదుగురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు, వారికి ప్రేమింపరు, పగపెట్టుకొనరు అనేటువంటి మాట మనం చదువుతున్నాం. సూర్యుని క్రింద జరుగు వంతులో వారికి ఎప్పటికీ ఇక పాలు లేదు అనేటువంటి మాట మనం వాక్యంలో చదువుతున్నాం. కానీ చాలామంది ఏం చేస్తారంటే వచ్చి మాట్లాడేస్తున్నారంట. నేను అంటాను, మాట్లాడేస్తాం కదా, ఎక్కడ డబ్బులు ఎక్కడ దాచిపెట్టారో అది చెప్తే నిజంగా మాట్లాడినట్టు, ఎవరికి అప్పించారో చెప్తే నిజంగా మాట్లాడినట్టు, ఎక్కడ ఆస్తి పేపర్లు పెట్టారో చెప్తే అది నిజంగా మాట్లాడినట్టు. ఏమీ మాట్లాడరు. గమనించండి, మీకు అర్థమైందా? మంచి విషయాలు ఏమి మాట్లాడరు, చెడు విషయాలే మాట్లాడతాడు. ఇది ఎవరి పని అని అంటే అపవాది పని, అపవాదితో ఉన్న దూతల పని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక చచ్చినోడు ఖచ్చితంగా దైవం వచ్చి మాట్లాడ్డో. ఈ మధ్యలో వాడి కోసం సారాకాయ పెట్టేస్తున్నారు, భోజనం పెట్టేస్తున్నారు, అవునా? ఇంకేయో రకరకాలు తీసుకొచ్చి పెట్టేస్తున్నారు. పెట్టేసింది అక్కడే ఉంచేస్తారా? ఇలా తాగి వచ్చేస్తారు, ఇలా తిని వచ్చేస్తారు. వాడు తాగుతున్నాడా తింటున్నాడా? నన్ను అపార్థం చేసుకోకండి. అన్య ఆచారాలకి మనం ఏమైపోతున్నాము అని అంటే లోబడిపోతున్నాం. ఇక్కడ వాక్యం చెబుతుంది, అక్కడ వాళ్ళు ఎక్కడికి, ఇక్కడ వాళ్ళు అక్కడికి రావడానికి అవకాశం లేదు అని వాక్యం చెబుతా ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు అన్నాడు అతడు తండ్రి అయిన ఏమన్నాడంటే అబ్రహాము, అక్కడ మోషే ప్రవక్తలు ఉన్నారు. అంటే ఎవరున్నారు? దేవుని సేవకులు ఉన్నారు అక్కడ. వాళ్ళ మాటలు వింటే నా దగ్గరికి వస్తాడో, మాట్లాడకపోతే నీ దగ్గరికి వస్తాడు. మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాట వాడు వినాలి, నువ్వు వెళ్ళి చెప్పడానికి వీలు లేదు అని చెప్పాడు. అప్పుడు 30వ వచనం, అతడు తండ్రి అయిన అబ్రహామా అలాగూ అనొద్దు, అమ్మా మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పాడు. ఇప్పుడు ధనవంతుడు ఏమంటున్నాడు అలాగంటే, అలాగనొద్దు, మృతుల్లో నుండి ఒకళ్ళు లేచి వెళితే, మృతుల్లో నుండి ఒకళ్ళు లేచి వెళ్తే అంటే చచ్చిపోయిన వాళ్ళు లేచి వెళ్ళి వాళ్ళకి చెప్తే వాళ్ళు మారు మనసు పొందుతారు అంటున్నాడు ఈ ధనవంతుడు. అప్పుడు అతడు ఏమన్నాడు? 37వ వచనం, అబ్రహాం అందుకు అతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచి చెప్పిన వాళ్ళు నమ్మరో. అర్థమైందా మీకు? ఇప్పుడు చచ్చిన వాళ్ళు ఒకళ్ళు లేచి వెళ్తే వాళ్ళు నమ్ముతారు చెప్తే అన్నావు కదా. చూడండి, మోషేయు ప్రవక్తల మాట వినకపోతే, అర్థమైందా, మృతుల్లో నుండి ఒకడు లేచి వెళ్ళి చెప్పిరా వాళ్ళు ఏం చేయరు, నమ్మరు అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే మరణించిన తర్వాత తిరిగి మరలా ఇతరులను కలవాలన్న అవకాశం ఉండదు. మరణించక ముందే దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. ఇక్కడ ధనవంతుడికి అలాగే అవకాశం ఇచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, దరిద్రుడైన లాజరు ధనవంతుడు బయటకు వచ్చినప్పుడల్లా చూస్తున్నాడు. అక్కడ గమనిస్తే ఇది చదివితే మనకు వాక్య భాగం, ఇప్పుడు ధ్యానిస్తే ఏమర్థం అవుతుందో మనం చూద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దరిద్రుడైన లాజరు ఆ ధనవంతుడు వాకిట పడి ఉన్నప్పుడల్లా ఎన్నిసార్లు చూస్తా ఉన్నాడో లాజరు. అప్పుడు ఏ పరిస్థితిలో కూడా లాజరు చూచే ఉంటాడు, ఎందుకంటే గుమ్మం దాటుకుని వెళ్ళేటప్పుడు కనబడ్డా చూచే ఉంటాడు వాకిట పడి ఉన్న లాజర్ని. కానీ ఏనాడు కూడా లాజరుకి సహాయం చేయాలి అనేటువంటి ఆలోచన ఈ ధనవంతునికి రాలేదు. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ధనవంతుని వాకిట దరిద్రుడైనటువంటి లాజరును పెట్టి దేవుడు ధనవంతుడిని పరీక్షిస్తున్నాడు. ఇది అసలు విషయం. ధనవంతుని వాకిట దరిద్రుడైన లాజరును పెట్టి ధనవంతుడిని దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే పరీక్షిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ధనవంతుడు బహుగా ఆశీర్వదించబడ్డాడు. ఆశీర్వదించబడినటువంటి వాడు ఏమండి, ఏమీ లేని వాడికి, దరిద్రుడికి, దిక్కు లేని వారికి ఏం చేయాలి, సహాయం చేయాలని వాక్యం చెబుతా ఉంది. ఇప్పుడు అదే పరీక్ష ధనవంతుడికి పెడుతున్నాడు ఇక్కడ దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ధనవంతుడికి ఉన్నటువంటి లక్షణాలు ఒకటొకటి మనము ఆలోచన చేద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ధనవంతుడికి దేవుడు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, మొదటి మాట. 2 ఆరోగ్యం ఇచ్చాడు. 3 కష్టము లేని జీవితాన్ని ఇచ్చాడు, కష్టము లేని జీవితాన్ని ఇచ్చాడు. 4 పెద్ద కుటుంబాన్నే ఇచ్చాడు. 5 సహోదరులు, 6 సహోదరులు కలిపి ఒకే కుటుంబం అంటే చిన్న కుటుంబమా? పెద్ద కుటుంబమే. ఒక పెద్ద కుటుంబాన్ని దేవుడు ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే హెచ్చరించడానికి ప్రవక్తలను ఇచ్చాడు, ప్రవక్తలను పంపించాడు హెచ్చరిక చేయడానికి. ఇక 6వదిగా చూస్తే మారటానికి
తగిన సమయాన్ని చచ్చే వరకు ఇచ్చాడు. మారటానికి తగిన సమయాన్ని చచ్చే వరకు ఇచ్చాడు. అయితే ధనవంతునిలో మార్పు అనేది లేదు. ధనవంతుని పరిస్థితి ఎలాగుంటే మరి పేద లాజరు పరిస్థితి ఎలాగుంది చూడండి. ధనవంతుడు సంపదపరుడైతే లాజరు దరిద్రుడు, అంటే ఏమీ లేనివాడు. ధనవంతుడు ఓదారంగ వస్త్రాలు, విలువైనటువంటి బట్టలు, ఖరీదైనటువంటి బట్టలు కట్టుకుంటున్నాడు. కానీ సరైనటువంటి ధరించుకోవడానికి వస్త్రాలే లేనటువంటి వ్యక్తి లాజరు. ప్రియదేవుని బిడ్డలారా, ధనవంతుడు సుఖ సౌఖ్యములు కలిగినటువంటి వాడు, కానీ లాజరు కష్టం తప్ప సుఖము ఎరగనటువంటి వాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అతడు కష్టపడకపోయినా తన దేహములో తనకు కలిగిన వ్యాధిని బట్టి ప్రతిరోజు బాధపడతానే ఉన్నాడు. అవునా కాదండి? కదలలేని స్థితి. తన కురుపులు వచ్చి కుక్కలు నాకుతున్నాయి అని అంటే కదలగలిగే స్థితిలో ఉన్నాడా? కదలలేని స్థితిలో ఉన్నాడా? కదలలేని స్థితి. ఎంత యాతన పడుతున్నాడో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఇక నాలుగవదిగా అనారోగ్యవంతుడు. ధనవంతుడైతే ఆరోగ్యవంతుడు, లాజరు అనారోగ్యవంతుడు. ఇక ఐదవదిగా మనము చూస్తే దేవుని చేత ధనవంతుడు బహుగా ఆశీర్వదించబడి ప్రతిరోజు చక్కగా తింటూ ఉన్నాడు. కానీ దరిద్రుడైతే లాజరైతే ఆకలితో ప్రతిరోజు అల్లాడుతూ ఉన్నాడు. ఇక ఆరవదిగా ధనవంతుడు దేవుని గురించి తెలిసినటువంటి వాడు, చక్కటి గృహమును కలిగినటువంటి వాడు. కానీ లాజరుకి సరైనటువంటి నివాసయోగ్యమైన గృహము లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక ధనవంతుడు యాతన పడుతున్నాడు. ఇక ఏడవదిగా దరిద్రుడు నెమ్మది పొందుతూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు ధనవంతుని గురించి ఏం చేశాడు అని అంటే పరీక్షించాడు ధనవంతుణ్ణి. అసలు ధనం ఇచ్చాను కదా, సుఖం ఇచ్చాను కదా, ఐశ్వర్యం ఇచ్చాను కదా, అసలు ఇతను ఏం చేస్తాడు? నేటి దినాల్లో ధనవంతుని పోలిన జీవితమే చాలామంది జీవిస్తూ ఉన్నారు. ధనవంతుని పోలిన జీవితమే చాలామంది జీవిస్తూ ఉన్నారు. ఇతరులని పట్టించుకోవట్లా, ఇతరుల ఎడల జాలి కలిగి ఉన్నట్ల. ఉంటే గనక మీరు ధన్యులు, మీకు రెండు చేతులెత్తి నమస్కారం పెడతాను. లేకపోతే ఈ రోజు నుంచి అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. రేపేమి సంభవిస్తాదో మనకు తెలియదు. రేపు ఉంటామో ఉడతామో తెలియదు. ఎట్లు వచ్చితే మీ ఈ లోకమునకు అట్లే మనం వెళ్ళిపోవాలి. కాబట్టి ఇక్కడ ధనవంతుడిని పరీక్షిస్తూ ఉంటే చూడండి, ధనవంతుడు మాత్రం తన జీవితాన్ని మార్చుకోలేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? చివరికి తన సోదరుడిని, తన పొరుగు వాడిని ప్రేమించలేకపోయాడు గనక ఎక్కడికి వెళ్ళిపోయాడు? నిత్య యాతన పడేటువంటి స్థలానికి వెళ్ళిపోయాడు. అదే పాతాళం. ప్రియ దేవుని బిడ్డలారా, గనుక అలాగ మనము ఉండకూడదని ఈరోజు సువార్త పాఠ్య భాగం మనకు నేర్పిస్తా ఉన్నది. మరి పత్రిక పాఠ్య భాగం ఈరోజు మనకి ఏమి నేర్పిస్తుందనంటే, సువార్త పాఠ్య భాగం అయితే పొరుగు వాని ప్రేమించలేని ధనవంతుని గురించి తెలియజేస్తే, పత్రిక పాఠ్య భాగం ఏమి నేర్పుతుంది అంటే, పొరుగు వారిని ప్రేమించని వాడు దేవుణ్ణి కూడా ప్రేమించలేడని పత్రిక పాఠం మనకి నేర్పిస్తా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి. యోహాను రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయములో 20వ వచనాన్ని మనం చదువుదాం. ఎవడైనను, ఆగుదాం అక్కడ. ఎవడైనానంటే కూర్చున్న మీరైనను, వినుచున్న వారైనను, నిలవబడిన వారైనను, చెప్పేవాడైనను. అర్థమవుతుందా మీకు? ఇక్కడ ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. చాలు. సహోదరుని చూడండి, ఎవడైనా, అది ఎవరైనా సరే, ఎవడైనాను అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఎవడైనా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల వాడు ఎటువంటి వాడంట? అబద్ధికుడే. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి సహోదరుని ద్వేషించకూడదంట. అలా సహోదరుని ద్వేషిస్తే ఎవరితో సమానమో తెలుసా? చూడండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలోనే 2వ అధ్యాయములో 9, 10, 11 వచనాలు చదువుదాం. వెలుగులో ఉన్నాడని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఎప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. ఆగాం.
మేము వెలుగు సంబంధులం అని చెప్పుకుంటూ, వెలుగు సంబంధులు అంటే ఎవరో? దేవుని సంబంధులు. దేవుని సంబంధులు అంటే మేము దేవుని సంబంధులం అని చెప్పుకుంటూ సహోదరుని కనుక ద్వేషిస్తూ ఉంటే ఇంకా నువ్వు ఎక్కడున్నట్టు? చీకటిలో ఉన్నావు. నువ్వు ఎక్కడున్నట్టు? చీకటిలో ఉన్నట్టు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదువుదాం. తన సహోదరుని ప్రేమించువాడు అంటే ద్వేషించువాడు చీకటిలో ఉన్నవాడు, ప్రేమించేవాడు ఎవరో? వెలుగులో ఉన్నటువంటి వాడు. చదువుదాం. అతని యందు అభ్యంతర కారణమేమీ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలోనే ఏం చేస్తున్నాడో నడుచుచున్నాడు. చాలు. ఇప్పుడు సహోదరుని ప్రేమించకుండా ఉంటే ఆ వ్యక్తి ఎక్కడున్నట్టు? చీకటిలో ఉన్నట్టు. సహోదరుని ప్రేమిస్తే ఎక్కడున్నట్టు? వెలుగులో ఉన్నట్టు. దీనిని బట్టి మనము వెలుగు సంబంధులమా చీకటి సంబంధులమా అనేది ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకని అసలు సహోదరుని ప్రేమించడం అంటే ఏంటి అని అంటే, యోహాను రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయములో 3వ అధ్యాయములో 17వ వచనం, సహోదరుని అసలు ప్రేమించడం అంటే ఏంటి? ఈ లోకపు జీవనోపాధి గలవాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపని వాని అందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును? వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ లోక జీవనోపాధి కలిగి ఉండి కూడా సహోదరుడు లేదు అని అంటే, ప్రేమించకపోతే ఇవ్వకపోతే అతనిలో దేవుని ప్రేమ లేదు. అతనిలో ఏం లేదు? దేవుని ప్రేమ లేదు అని చెబుతా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని అంటే దీని అర్థం ఏంటనంటే, ఇహలోక సంబంధమైన జీవనోపాధి, ధనవంతులైన ఉద్యోగస్తులైన ఉన్నత స్థితి కలిగి ఉన్నటువంటి వారైనా తమ సహోదరులకి ఏం చేయాలని చెప్తున్నాడు ఆయన? సహాయం చేయకపోతే వానిలో ఏమి లేదంట? దేవుని ప్రేమ లేదు. ఇదే విషయాన్ని మనం ఎవరిలో చూసాం? ధనవంతుల్లో చూసాం. ధనవంతుల్లో సహోదర ప్రేమ లేదు. వాక్యం చెబుతా ఉంది, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనియండి, నిలకడగా ఉండనీయమని చెబుతుంది. ధనవంతుల్లో ఆ సహోదర ప్రేమ లేదు. సహోదర ప్రేమ కలిగి ఉండాలని వాక్యం చెబుతుంది, దేవుడు చెబుతున్నాడు. ఇక జక్కయ్య విషయానికి వస్తే, జక్కయ్య కూడా చాలా ధనవంతుడు. జక్కయ్య ఎటువంటి వాడండి? ధనవంతుడు రాయబడినటువంటి మాట. ఈ ధనవంతుడైనటువంటి జక్కయ్య ఇంటికి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఏం చేశారు అని అంటే, మంచి జీవితం జీవించాలి, సహోదర ప్రేమ కలిగి ఉండాలి, ఈ విషయాలను ఆయన బోధ చేశారు. బోధ చేయగానే జక్కయ్య ఏమన్నాడు తెలుసా? ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం నేను పేదలకు ఇచ్చేస్తాను, ఎవరి దగ్గర నేను అన్యాయంగా తీసుకుంటే వారికి మరలా 4 అంతలో చెల్లించేస్తాను అని చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అంటే జక్కయ్యకి తన ఆస్తిని ఇతరులకు ఇచ్చేస్తానన్నాడు అని అంటే, ఆస్తిని నమ్ముకుంటే ఉపయోగం లేదు, నాకున్నది ఇతరులకు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఎవరిలో వచ్చింది? జక్కయ్యలో వచ్చింది. కనుక ఎవరైనా తన ఆస్తిని ఇవ్వడానికి ఇష్టపడతారు? అసలు ఇష్టపడరు. కానీ జక్కయ్యలో మార్పు వచ్చింది కాబట్టి ఇతరులకు ఇచ్చేస్తున్నాను ప్రభువా అన్నాడు. అంటే తన ప్రవర్తనను జక్కయ్య ఏం చేశాడు? మార్చుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి వాక్యం చెబుతున్న మాట ఏంటి అని అంటే, ఈరోజు మనం చదువుకున్న సువార్త పాఠాలు 4:21 వచ్చినాం, చదువుదాం. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమించవలను ఆజ్ఞను మనము పొంది ఉన్నాము అని అంటాడు. అంటే ఇక్కడ ఒక మాట చెప్పాడు, ఆ పై వచనంలో కూడా అన్నాడు, ఎవడైనా దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషిస్తే వాడు నరహంతకుడు అని చెప్పాడు. వాడు ఎటువంటి వాడంట? నరహంతకుడు. అందుకని ఇక్కడ అన్నాడు, నేనంటాను కనబడే సహోదరుని ప్రేమించలేనటువంటి వాడు కనబడని దేవుణ్ణి ఎలాగ ప్రేమించగలడో. ఇక్కడ యోహాను గారు అయితే ఏమన్నాడు తెలుసా? దేవుని చూడండి, ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నాడని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును, తాను చూచిన తన సహోదరుని ప్రేమింపవాడు తాను చూడని దేవుని ఎలాగా ప్రేమిస్తాడు. నేను ఇదే మాట చెప్తాను, నాకు నేను అన్వయించుకుంటాను. నా కనబడే సహోదరుణ్ణి నేను ప్రేమించలేకపోతే అర్థమైందా? కనబడని దేవుణ్ణి ఏం ప్రేమించేస్తాం? మేము దేవుని ప్రేమిస్తున్నాం అని చెప్పుకుంటాం కాదు. దేవుడు నీకిచ్చిన నీ సహోదరుని కూడా నువ్వు ప్రేమించాలి. ఎలాగా? దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నావో నీ సహోదరుని కూడా ఖచ్చితంగా ఎలా ప్రేమించాలి. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించడం అంటే
దేవుని ప్రేమించడం అంటే ఏంటి చెప్పి నేను ముగింపులోనికి వెళ్ళిపోతాను. ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయములో 3వ వచనాన్ని మనం చదువుదాం. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించడం. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటండి? ఆయన ఆజ్ఞలను గైకొనాలి. గైకొంటే దేవుణ్ణి ప్రేమించినట్టే. అలా ఎవరు ప్రేమించగలుగుతాడు అని అంటే 5వ అధ్యాయం 1వ వచనం నుంచి అంటున్నాడు, యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించను. చాలు. ఎవరైతే దేవుని మూలంగా పుడతాడో దేవుడు పుట్టించిన వారిని కూడా వాడు ప్రేమిస్తాడట. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి మన సహోదరుల ఎడల మన ప్రేమ ఎలాగుంది? మనము ప్రేమించే వారముగా ఉన్నామా లేదా అనేది ఈ వాక్య భాగములను బట్టి మనం ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. గనుక సహోదరులను ద్వేషించకూడదు. ద్వేషిస్తే చీకటిలో ఉన్నట్టే లెక్క. ప్రేమిస్తే ఎక్కడున్నట్టు? వెలుగులో ఉన్నట్టు ప్రేమైనటువంటి లెక్క. గనుక సహోదరుని ప్రేమించినటువంటి ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? చీకట్లోకి వెళ్ళిపోయాడు. అక్కడ చీకటి అగాధమే కదా అక్కడ ఉండేది. చీకటిలోనికి వెళ్ళిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలా మనం ఉండకూడదు అని అంటే మన సహోదరులను మనం ఏం చేయాలి? ప్రేమించేవారు. యేసుప్రభువే చెప్పాడు సాక్షాత్తు. ఏంటో తెలుసా? చూడండి, యోహాను సువార్తలో 13వ అధ్యాయములో 34, 35 వచనాలు నేను చదువుతాను. మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారై అయిన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనను. దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుడు పుట్టించిన తోటి మనిషిని ప్రేమిస్తే మనం ఎవరమవుతాం చెప్పండి? ఆయన శిష్యులం. ఆయన శిష్యులం. నువ్వు దేవుని శిష్యుడిగా ఉండాలి అని అనుకుంటున్నావా? నీలో సహోదర ప్రేమ నిలవరంగా ఉండనివ్వండి. ప్రియదేవుని కనుక క్రైస్తవులుగా మనం ఒకరినొకడు ప్రేమించడం విషయంలో దేవుడు ఇచ్చినటువంటి ప్రధాన ఆజ్ఞను మనం తెలుసుకున్నాం. కనుక ఆ విధంగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ మనం ముందుకి వెళ్ళిపోయే వారంగా ఉండాలి. ఒకవేళ నువ్వెంత గొప్పవాడివైనా కానీ, నీకు ఎటువంటి పరిస్థితులు ఉన్నత స్థితి దేవుడు నీకు ఇచ్చినా కానీ, ఏమండి, నువ్వు ప్రేమించలేకపోతే, ప్రేమ అనేది లేకపోతే నీకెన్నున్నా వ్యర్థమని దేవుని యొక్క వాక్యం చెబుతా ఉంది. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయం 1-2 వచనాలు, మనుషుల భాషలతో దేవదూతల భాషలతో నేను మాట్లాడినను ప్రేమ లేనివాడనైతే మ్రోగేడు కంచును గణగణలాడు తాళమునై ఉన్నాను. చాలు, వినండి జాగ్రత్తగా. మనుషుల భాషలతో మాట్లాడిన, ఎన్ని భాషలు ఉంటాయి, అన్ని భాషలు, మనుషుల భాషలతో మాట్లాడిన, చివరికి దేవదూతల భాషలతో అంటే పరిశుద్ధాత్మతో నువ్వు భాషలు మాట్లాడేసిన, అర్థమైందా? దేవదూతల భాష, దేవదూత భాషలతో నువ్వు మాట్లాడిన ప్రేమ లేనివాడైతే ఎటువంటి వాడు అంటున్నాడు? వ్యర్థుడు. ప్రేమ లేనివాడనైతే నేను మ్రోగేడు కంచును గణగణలాడు తాళమేను. అంటే క్రైస్తవ్యం అనేది చెప్పి ఊరుకునేది కాదు, చెప్పింది చేసి చూపించేది క్రైస్తవ్యం. క్రైస్తవ్యం అంటే ప్రేమించమని చెప్పేది కాదు, ప్రేమించి చూపించేది క్రైస్తవ్యం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అట్టి క్రైస్తవ్యం మనం ధనవంతుడిలో చూడలేకపోయాం. అర్థమవుతుందా? పొరుగు వారిని ప్రేమించిన వారి విషయంలో మనం అట్టి క్రైస్తవ్యం చూడలేం. ఎవరిలో చూడగలమనంటే దేవుణ్ణి ప్రేమించే వారిలో, ఆయన కుమలముగా పుట్టిన ప్రతి వాడిని ప్రేమించే వారిలో మనం అట్టి ప్రేమను మనము చూడగలుగుతాం. కనుక ఆ ప్రేమకు ఉన్నటువంటి లక్షణాలన్నీ మనము తెలుసుకోవాలని క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనకు మాదిరి చూపించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన చూపిన మార్గములో ఎవరైతే ఆ ప్రేమ మార్గంలో నడుస్తామో, అందుకని ఆయన ఏమన్నారో? ప్రేమామయుడు. ఇంకా మనం చదువుకున్న పాఠంలో దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ అయి ఉన్నాడు. అందుకని యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవునికి స్తోత్రం. ఎంతగా ప్రేమించాడు అని అంటే తన ప్రాణం పెట్టినంతగా. దేవుడు ఎంతగా ప్రేమించాడో తెలుసా? తన కుమారుణ్ణి మన కోసం ఇచ్చినంత. అందుకనే మనం పాడుకున్నటువంటి కీర్తన ఉంది, 173వ కీర్తన, యేసుని ప్రేమను నేమారకను ఎప్పుడు దలచవే ఏవో మనస్స. ఎందుకు? పాపుల కొరకై ఆయన ప్రాణం పెట్టాడు. ఎందుకు? పనికిరాని నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన నేను ఏమని కొనియాడనో, ఏమని స్తుతించననేటువంటి పాట పాడటం కాదు,
తెలుసుకున్న మనము ఆయన్ని ప్రేమిస్తూ, ఆయన బిడ్డలని, మన సహోదరులను ప్రేమిస్తూ, ప్రేమకు తగినటువంటి లక్షణాలు మనము కలిగి జీవిస్తూ మన జీవితంలో ముందుకి కొనసాగాలని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.